ఆ ఒక్క తప్పు నేను చేయకుండా ఉండుంటే ఖచ్చితంగానే నాకు ఈ రోజుల్లో పోలీస్ జాబ్‌లో ఉంది. పోలీస్ యూనిఫార్మ్ ఏసుకునేందును. నమస్తే అందరికి. నా పోలీస్ జాబ్ అనేది చేతుల దాకొచ్చిపోయింది. అదెలా పోయిందంటే ఇప్పుడు చెప్తాను చూడండి వీడియో. నేను చేసిన తప్పు వల్లే ఆ ఒక్క తప్పు నేను చేయకుండా ఉండుంటే ఖచ్చితంగానే నాకు ఈ రోజుల్లో పోలీస్ జాబ్‌లో ఉంది. పోలీస్ యూనిఫార్మ్ ఏసుకునేందును. కానీ నేను చేసిన తప్పేంటో చెప్తాను చూడండి. ఆ తప్పు మాత్రం మీరు రిపీట్ చేయకండి. నాకు డిగ్రీ థర్డ్ సెమిస్టర్‌లో ఉండగానే పోలీస్ ప్రిలిమ్స్ అయిపోయింది ఎగ్జామ్. కానిస్టేబుల్ ఎగ్జామ్. ఓకేనా. అది నార్మల్‌గా కూడా కాదు. అంటే ఎప్పటి నుంచో ప్రిపేర్ అవుతున్న వాళ్ళకన్నా కూడా ఒక 20 మార్క్స్ అబోవ్ వచ్చింది నాకు. అంటే మా గ్రౌండ్‌లో వచ్చాయని లెక్కటని. ఓకేనా. వాళ్ళందరిలో నేనే సెకండ్ హైయెస్ట్. ఫస్ట్ హైయెస్ట్ ఒక అన్నయ్య ఉండేవాడు మా బ్యాచ్‌లో, సెకండ్ హైయెస్ట్ నేను. ఓకేనా. అయితే ఏమైందంటే ఇప్పుడు ఆ తర్వాత ఈవెంట్స్ అనేవి ప్రిలిమ్స్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఈవెంట్స్ ప్రాక్టీస్ చేసుకునేవాళ్ళం. ఈవెంట్స్ కూడా అయిపోయినాయి. ఆ తర్వాత ఏమైందంటే మెయిన్స్ ఎగ్జామ్‌కి వచ్చేసరికి ఈవెంట్స్ జరుగుతున్నాయి. మెయిన్స్‌కి, ఈవెంట్స్‌కి ఒక 3 మంత్స్ గ్యాప్ వచ్చింది. మెయిన్స్ ఎగ్జామ్‌కి వచ్చేసరికి అక్కడ నేను ఏం చేశానంటే చాలా ఇర్రెస్పాన్సిబుల్‌గా ఉండేవాడిని వచ్చేసి. అంటే ఏం చదువుతాంలే ఆల్రెడీ వచ్చింది కదా అని చెప్పేసి. లేదా ఇప్పుడు అర్థమెటిక్ మీద, రీజనింగ్ మీద బాగా ఓవర్ కాన్ఫిడెంట్‌గా ఉండి అలా వచ్చేసి చేసిన చాలా మిస్టేక్స్. తర్వాత మళ్ళీ ఏమైంది ఇంకో విషయం ఏంటంటే జనరల్ స్టడీస్ మీద చాలా, చాలా అంటే చాలా ఇర్రెస్పాన్సిబుల్. ఎందుకులే మనకి కానిస్టేబుల్ ఎగ్జామ్ కదా 200కి 140 వస్తే చాలు అని చెప్పేసి కొన్ని సబ్జెక్టులని అలా చదవకుండా మొత్తానికి చదవకుండా వదిలేయడం. అలానే కొన్ని సబ్జెక్టులేమో లైట్‌గా ఇంపార్టెంట్ టాపిక్స్ మాత్రమే చదువుకోవడం. అలాంటి కొన్ని మిస్టేక్స్ చేశాను. అలానే కరెంట్ అఫైర్స్ కూడా చాలా చిన్న చూపుగా చూశాను. కరెంట్ అఫైర్స్‌ని కూడా. అలాగా చేయడం వల్ల నాకేమైందంటే మెయిన్స్‌లోని చాలా తక్కువ. అంటే 2 మార్క్స్‌తో పోయిందది కానిస్టేబుల్ జాబ్ అనేది. అదే నేను ఆ సిలబస్‌ని ఒక అనలైజ్ చేసుకొని కంప్లీట్‌గా ఇవి చదివితే బావుంటది. ఇవి చదివితే మనం ప్రతి సబ్జెక్టు చదువుకొని ఎళ్ళుంటే నేను ఈ పాటికల్లోనే పోలీస్ జాబ్‌లో ఉండేవాడిని. మీకు కూడా చాలామంది చెప్తా ఉంటారు. ఈ సబ్జెక్ట్ అనేది మొత్తానికి చదవనవసరం లేదు. ఈ సబ్జెక్ట్ చదివితే నువ్వు ఎక్కడికో వెళ్తావు అక్కడ అని చెప్పేసి అంటూ ఉంటారు. మీరు ఒక సబ్జెక్ట్‌ని కంప్లీట్‌గా చదవడానికి టైం లేకపోతే ఇంపార్టెంట్ టాపిక్స్ చదవండి. అంతే తప్ప ప్రతి సబ్జెక్ట్‌ని చదవండి. జీఎస్‌లో ఉన్న ప్రతి సబ్జెక్ట్ బయాలజీ అయినా, ఫిజిక్స్ అయినా, కెమిస్ట్రీ అయినా, హిస్టరీ అయినా, పాలిటీ అయినా, ఎకానమీ అయినా ఏదైనా సరే మీకు చదివే స్కోప్ ఉంటే చదవండి. ఓకేనా. అంతే తప్ప వదిలేయకండి అసల. అంటే ఎందుకులే ఈ సబ్జెక్ట్ చదువుకుని మాత్రం ఏం చేస్తాం మనకేమైనా వస్తే చేస్తాయి అని మాత్రం వదిలేయకండి. ఎందుకంటే ఆ టాపిక్ నుంచి మీకు లక్ ఉంటే రావచ్చు ఆ టాపిక్ నుంచి. మొన్న 2 మార్క్స్‌లో పోయింది. నేను ఒక జీఎస్ స్టడీస్ అనేది కంప్లీట్‌గా వదిలేసానని చెప్పాను. ఆ జీఎస్ స్టడీస్ చదివుంటే ఆ 2 మార్కులు వద్దును కదా! ఆ 2 మార్కులు జాబ్ పోయింది నాకు. ఇప్పుడు మీకు కూడా ఆ ఒక్క మార్కులో కూడా జాబ్ పోవచ్చు. అలా వదిలేయడం వల్ల. ఆ సబ్జెక్ట్ చదువుకున్నానంటే ఆ ఒక్క మార్కులో జాబ్ మీరు సాధించొచ్చు కదా! అందుకే మీరేం చేస్తారంటే ఎవరో చెప్పింది వినేసి, ఎవరో చెప్పింది నమ్మేసి ఒక్క సబ్జెక్ట్ మీద చదవకుండా ఉండకండి. ఫస్ట్ ఏం చేస్తారంటే ప్రిలిమ్స్ అయ్యేదాకా ఒక సబ్జెక్ట్‌ని పట్టుకోండి. అంటే అన్ని సబ్జెక్టులు చదవడానికి అవ్వదు ఎలాగో మనకి. అందుకు ప్రిలిమ్స్ అయ్యేదాకా ఏం చేస్తారంటే కొన్ని సబ్జెక్టులు ఎక్కువ టాప్ స్కోరింగ్ సబ్జెక్ట్స్ ఏమైతే ఉన్నాయో చదువుకోండి. మిగతా సబ్జెక్ట్స్ ఇంపార్టెంట్ టాపిక్స్ చదువుకోండి. ఆ తర్వాత ఏమవుతుందంటే టాప్ స్కోరింగ్ సబ్జెక్ట్స్ మాత్రం బాగా చదువుకోండి ప్రిలిమ్స్. ఎందుకంటే క్వాలిఫై అయితే చాలు కాబట్టి. తర్వాత ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్ వరకు మినిమమ్ ఒక 3-4 మంత్స్ అనేది గ్యాప్ వస్తది. ఈ గ్యాప్‌లో మనం ఏం చేయాలా? ఆ వదిలేసిన సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ చదువుకోవాలి. కానీ ప్రతి సబ్జెక్టు చదవాలా. జీఎస్‌లో ఉన్న ప్రతి సబ్జెక్టు ఖచ్చితంగా చదవాలా. చదవకుండా మాత్రం అసలు ఉండకూడదు. ఓకేనా. ఇలా చదవకుండా ఉన్నామనుకో నాకులాగా 2 మార్క్స్‌లో పోతాం. చదివామనుకో మీకు ఇంకా స్కోర్ అనేది ఇంప్రూవ్ అవుతది. నేను చేసిన మిస్టేక్ మాత్రం మీరు చేయకూడదని చెప్పేసి వీడియో చేస్తున్నాను నేను. నేను కూడా ఈ ఇయర్ మీతో పాటు పోలీస్ ఎగ్జామ్ రాస్తూ ఉంటాను. అలానే నా మిస్టేక్స్ అనేవి ఏంటో మీకు చెప్పాను కదా! ఈ మిస్టేక్స్ మాత్రం నేను చేసిన మిస్టేక్స్ మాత్రం మీరు చేయకండి అసల. ఓకేనా. అందరూ కలిసి చదువుకుందాం. అందరూ ఎగ్జామ్ క్వాలిఫై అవుదాం. అందరూ కలిసి ట్రైనింగ్‌కెళ్దాం. ఓకేనా. జై హింద్.